హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. మేమైతే శ్రీ బాలగుంటేశ్వర స్వామి వారి దివ్య ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వానానికి అయితే పిన్నివాళ్ళూరు అయితే వచ్చామండి. ఈ తిరునాళ్ళు వచ్చేసి మనకి టోటల్ గా 3 డేస్ అయితే జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకి డే 1 వ్లాగ్. ఇంకా మేమైతే 11-12:30కి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. అంటే ఊరు దగ్గర నుంచి మన టెంపుల్ కి రావడానికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటదండి. ఈ స్వామి మనకి బాలగుంటేశ్వర స్వామి మనకైతే కొండలు అయితే వెలిసారండి. ఇక్కడే మనకి ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తారండి. 3 డేస్ ఆ ఊరు మొత్తానికి. ఈ రోజు ప్రోగ్రామ్స్ వచ్చేసి అంటే ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకు కులుకు భజన, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మనకు బొల్లావుల సంబరము, డీజేలు, స్వామివారి ఊరేగింపు ఇవన్నీ అయితే జరుగుతుందండి. కులుకు భజన అయితే 3 or 4 o'clock అయితే స్టార్ట్ అయిపోయింది. అది చూసుకొని మేమైతే ఈవినింగ్ డిన్నర్ అయితే చేసేసామండి. చేసేసి ఇంటికైతే వచ్చి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నామండి. ఇంకా స్వామివారి ఊరేగింపు అనేది నైట్ 10 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అంటే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే మనమైతే వారు పోసేసుకుని ఇట్లా మనకు కొబ్బరికాయ ఇవన్నీ సమర్పించుకోవాలి. మా ఇంటి దగ్గరికి వచ్చే లోపు అయితే ఆఫ్టర్నూన్ నైట్ అయితే 2:30 అట్లా అయిందండి. మేమైతే స్వామివారికి ఇలా సమర్పించుకొని దండం అయితే పెట్టేసుకున్నాము. దీని ఫుల్ వీడియో లింక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను, చెక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.